హైందవ సనాతన ధర్మాన్ని కాపాడేందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టిందని అఖిల భారత జాగరణ సంయోజక్ శ్యామ్జీ పేర్కొన్నారు. స్థానిక వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పాల్గొన్నారు. వారికి భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హిందూ బంధువులందరూ కూడా తప్పనిసరిగా భగవద్గీత నేర్చుకోవాలని, భగవద్గీత ప్రాధాన్యత తెలిపేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దువ్వా మణికుమార్, ఆకొండి సూర్య, కుకుటేశ్వర స్వామి, ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, వేణుగోపాల స్వామి ఆలయ ఈవో నున్న శ్రీరాములు, అర్చకులు, విజయ జనార్దనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నేలని ఎలా కాపాడుకోవాలనే ఎన్ని కూడా మన భగవద్గీతలో నిష్టగా అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మన మానవాళికి ఒక అద్భుతమైన గ్రంథం భగవద్గీత కాబట్టి పిల్లలందరికీ కూడా భగవద్గీత రావాలనే సంకల్పంతో ఈ రోజు పిఠాపురం వేణుగోపాల స్వామి వారి గుడిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొదటి అధ్యాయం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత నేర్చుకోవాలనే సంకల్పంతో ఈ రోజు వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో ఈ యొక్క కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే మానవాళ్ళందరూ కూడా అన్నదమ్ముల వల్లే సౌహృదంతో ఉండాలి, ఎవరికి కూడా హాని చేయకూడదు. అందరూ కూడా మన హిందూ ధర్మాలు ఆచార సంప్రదాయాలన్నీ కూడా ఇందులో నిగుణమని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. ప్రత్యేకించి ఈ ఒక భగవద్గీత పోటీలు పెట్టేవాళ్ళు కదా. ఎందుకంటే ప్రతి ఒక్క బాల్య దశ నుండి భగవద్గీత పిల్లలకు అలవాటు చేయాలి. ఎందుకంటే అందులోనే మంచి చెడు పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా పూజించాలి, దాని ద్వారా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఎందుకంటే ఈనాటి పిల్లల్లో కూడా అందరిలో కూడా ఒక పెద్దవాడి గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. కానీ అవన్నీ కూడా దేంట్లోనే ఒక భగవద్గీతలో ఉన్నాయి. స్వామి వివేకానంద చెప్పారు, ఇనప నరాలు ఆ ఉక్కు గుండె ఉన్నటువంటి ఒక 10 మంది యువకులను ఇస్తే నేను దేశాన్ని మారుస్తాను అని చెప్పారు. సో అలాగే వారు కూడా మమ్మల్ని ఆహ్వానించారు. సో వారి యొక్క ఆహ్వానాన్ని అందుకు, ఎందుకంటే వారి భావాలు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే సనాతన ధర్మం అనేటటువంటి దాని పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రస్తుతం సమాజంలో అందరికీ తెలుస్తుంది కాబట్టి సో మేమందరం కలిసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు భగవద్గీత పోటీలు అయితే పెట్టారు. మొదటి అధ్యాయానికి సంబంధించి చూశాను. అందరూ బాలబాలికలు అంటే కులాలు అనేటటువంటి పక్కన పెట్టి ఒకే కంఠంతో ఏకకంఠంతో ఆ పుస్తకాన్ని పట్టుకుని వెళ్ళడం నాకు చాలా ముచ్చటగా అనిపించింది. కాబట్టి ఇందులో బాలుల కన్నా బాలికలు ఎక్కువ సంఖ్యలో అయితే పాల్గొన్నారు. బట్ అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ అన్నిటికి కూడా దిశానిర్దేశం చేసే మన గీతాన్ని అందరూ నేర్చుకోవాలనే తలంపుతో వాళ్ళని ప్రోత్సహించి బహుమతుల రూపంలో, పోటీల రూపంలో ఈ రోజుని ఏ కార్యక్రమం అయినా మన సమాజంలో అది ఒక పోటీగా నిర్వహిస్తే తప్ప ఎక్కువ మంది దాన్ని నేర్చుకొని లేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని అవగాహన చేసుకుని సమకాల పరిస్థితుల్ని బట్టి ఒక పోటీ రూపంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించి ప్రతి హిందువు కూడా మన హిందువులకి అత్యంత పవిత్రమైన ప్రతి సమస్యకి మూలాలతో పాటుగా పరిష్కారం ఉన్న ఈ గీతని నేర్చుకునే విధంగా వీళ్ళందరినీ కూడా మంచి దిశ వైపు నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుగా వాళ్ళని అభినందిస్తూ ఈ